నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణ జరుగుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని సీఎం చంద్రబాబు ఖండించారు. ప్రజలకు మెరుగైన సేవల కోసమే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపిస్తామని తెలిపారు. అలాగని దీపం 2.0 లబ్ధిదారులకు నిర్ధారిత తేదీల్లో సబ్సిడీ నగదు జమ చేసేలాగా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్లో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణ జరుగుతుందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు వేగవంతమైన పారదర్శకమైన సేవలు అందించేందుకు పాస్పోర్టు సేవా కేంద్రాల తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వారి ఉపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. విజయవాడ ధర్నా చౌక్ లో ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ వర్కర్లు చేపట్టిన నిరసనకు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మద్దతు తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ వర్కర్లు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికులు న్యాయమైన హక్కులను కోరుతున్నారని, సంబంధిత శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ చిన్న కార్మికుల సమస్యల్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తేనే కూటమి ప్రభుత్వం కదులుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతుల గురించి మాట్లాడితే ఈరోజు ఢిల్లీ వెళ్ళారు, పొగాకు రైతుల గురించి మాట్లాడితే ఈరోజు ఢిల్లీ వెళ్ళారు. ఎవరైనా అన్యాయంగా పోలీసు దారిలో చనిపోతే వాళ్ళ గురించి స్పందిస్తే వాళ్ళకి ఏదో న్యాయం చేయాలని చెప్పి ముందుకు వస్తున్నానే ఉంది. ఈ రాష్ట్రంలో ఏ చిన్న సమస్య అయినా జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తేనే ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. కాబట్టి తప్పకుండా మీకు అన్ని విధాలుగా మా పార్టీ, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారని చెప్పని కార్మిక సోదరులు ప్రతి ఒక్కరి ద్వారా తెలియజేస్తుంటారు. వాళ్ళ న్యాయమైనటువంటి ఆర్డబ్ల్యూఎస్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వర్కర్లందరూ కూడా ఈ రోజు నుంచి నేను సాయంత్రం వరకు కూడా ధర్నా చౌక్లో నిరసన తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ కూడా గ్రామీణ వాటర్ సప్లై దాంట్లో పనిచేసేటటువంటి చిన్న కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, లేకపోతే మోటార్లు తిప్పేవాళ్ళు, వాచ్మెన్లు, అంటే వాళ్ళ కుటుంబాలు ఎంత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటాయో వాళ్ళు పనిచేస్తేనే వాళ్ళకి కుటుంబం నడుస్తుంది. అలాంటిది ఈ ప్రభుత్వానికి పేదవాళ్ళంటే పడుతుంది, ఈ ప్రభుత్వానికి సామాన్య కార్మికులంటే పడుతుంది. ఈ ప్రభుత్వం అంతా హైటెక్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అంతా సింగపూరు, ఇరాను, లేకపోతే మలేషియా, రష్యా, ఇలాగా హెలికాప్టర్లు, విమానాలు, ఇలాంటి భాష మాట్లాడుకునేటటువంటి ప్రభుత్వం. పేదవాడి ఆకలి ఏం తెలుస్తుంది, పేదవాడి సంగతి ఏం తెలుస్తుంది, వాళ్ళు ఏమడుగుతున్నారు, సక్రమంగా జీతాలు ఇవ్వండి, ఈపీఎఫ్ ఇవ్వండి, ఆరోగ్య సౌకర్యం కల్పించండి. దాన్ని కూడా చేయలేనటువంటి ప్రభుత్వం ఎందుకు? పంచాయతీరాజ్ శాఖ అంటే పంచాయతీరాజ్ శాఖ పనిగట్టు. ఓటర్ జాబితా సవరణ గడువు ముగుస్తున్న నేపథ్యంలో అర్హులందరి పేర్లు ఓటర్ జాబితాలో నమోదయ్యేలాగా చర్యలు తీసుకోవాలని, బోగస్ ఓట్ల తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని క్లస్టర్ ఇన్ఛార్జీలకు మాజీ మంత్రి దేవినేని ఉమా సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అని అన్నారు. ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని వాస్తవాలు గణాంకాలతో తిప్పికొట్టాలని సూచించారు. విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్లస్టర్ ఇన్ఛార్జీల శిక్షణ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా క్రమశిక్షణతో సమన్వయంతో పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి ఈ రోజు ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు
ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శంకర సాండిల్య ఆలయ ఉప ప్రధాన అర్చకులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని శ్రీనివాసానంద సరస్వతి వారికి బహుకరించి తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. విజయవాడలోని ప్రసిద్ధ గుణదల మేరీమాత ఆలయం వద్ద భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయడంలో భాగంగా పోలీసులు సోమవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మాచవరం సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాలలో రాత్రిపూట బస చేస్తున్న వ్యక్తుల వివరాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల భద్రతని దృష్టిలో ఉంచుకుని ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు సీఐ చంద్రశేఖర్ తెలియజేశారు. భక్తుల భద్రత మరియు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు పార్లమెంట్ ప్రధాన గేటు వద్దకు భారీగా చేరుకొని ఆందోళనకు దిగారు. పార్లమెంట్ ముట్టడికి యత్నించిన బీజేపీ కార్యకర్తలు భద్రతా బ్యారికేడ్లను దాటేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఈ వారం మొత్తం 20 అర్జీలను అధికారులు స్వీకరించారు. అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలకి తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తికరమైన శాశ్వత పరిష్కారం అందించాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది. కార్యక్రమంలో నగరపాలక సంస్థకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2 రోజుల క్రితం టీవీ5 లో ప్రసారమైన కథనాన్ని ఖండిస్తూ బాపట్ల నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు బెజవాడ జోసెఫ్ ఆధ్వర్యంలో నిజాంపట్నం మండల ఎస్సీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త పీట నాగమోహన్ కృష్ణ ఎస్సీ వర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ సముచిత స్థానం కల్పిస్తున్నారని తెలిపారు. ఎల్లో మీడియా కూటమి నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలు, చిల్లర రాజకీయాలని మానుకోవాలని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఎస్సీ నాయకులు పీట నాగమోహన్ కృష్ణ తమకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఎల్లో మీడియా చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గురునాథ్ నగర్ మాజీ సర్పంచ్ అశోక్ కుమార్, కూచినపూడి మాజీ సర్పంచ్ రామారావు తదితర ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. టీవీ5 వారు రేపల నియోజకవర్గంలో దళితులను పక్కన పెడుతున్నారు, పేట మోహన్ గారు దళితులను సరిగ్గా పట్టించుకోవట్లేదు అన్నటువంటి దాని గురించి ప్రచారం చేయటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎస్సీలు కానీ దళిత క్రైస్తవులు కానీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ ఉంటారు. ఎందుకంటే ఎస్సీలకి ఏమన్నా మేలు జరిగింది అని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి టైంలోనూ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి పేదలకు ఏం చేశాడంటే 108 పథకం పెట్టాడు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టాడు, అలాగే ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి పేదలకి ఎంతో అండగా ఆదుకున్నటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ తర్వాత ఈ వైఎస్ఆర్ పార్టీ. ఈ వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు ముందుకేస్తే సంక్షేమం గురించి, జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేసినటువంటి పరిస్థితి. అలాగే పేద పిల్లలకు ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఎప్పుడు పేదలు ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళాలి, వారికి ఉన్నతమైనటువంటి విధానాన్ని కల్పించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే, దళితుల గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ఈ దళిత క్రైస్తవులు ఎస్సీలంతా కూడా కష్టపడి ముఖ్యమంత్రిని చేసే వరకు కూడా మేము శ్రమిస్తూనే ఉంటాం, కష్టపడుతూనే ఉంటాం. అలాగే ఈ రేపల నియోజకవర్గంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల్ని దళిత క్రైస్తవులు ఏ విధంగా చూసుకుంటున్నారు, అలాగే రేపల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పేట మోహన్ గారు కూడా ఈ దళితులను ఎంతో చక్కగా దగ్గరికి తీసుకుని వారికి కావాల్సినటువంటి విధానాన్ని సమకూరుస్తూ ఎక్కడైనా ఆపద ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని పలకరించేటటువంటి పరిస్థితి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మీడియా మిత్రులు, ఈ టీవీ5 కానీ ఈ ఎల్లో మీడియా కానీ దళితులకు విరోధంగా ఉంటున్నాడు, దళితుల్ని దగ్గరికి తీయట్లేదు అనేటువంటి మాట నేను ఒక ఎస్సీసీఎల్ కన్వీనర్గా, ఈ నియోజకవర్గ ఎస్సీసీఎల్ కన్వీనర్గా దాన్ని ఖండిస్తూ ఉన్నా.
ఎందుకంటే ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో దళితులకు ఎక్కువ పదవులు ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మేము ఇప్పుడు చూస్తున్నాం. దానికి నిదర్శనమే నేను నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ని. కాబట్టి ఈ ఎల్లో మీడియా కానీ TV5 కానీ దళితులను వైఎస్ఆర్ పార్టీని ఎడం చేసేటటువంటి మాటలు మాట్లాడటం మేము సహించుకోమని. ఎస్వీఎన్ కాలనీ ఎస్సీ బాయ్స్ హాస్టల్ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు కరీం సురేష్ మాట్లాడారు. ఎస్వీఎన్ కాలనీలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ పరిస్థితి అధ్వానంగా ఉందని అన్నారు. సంవత్సరాల తరబడి వాటర్ ట్యాంక్ క్లీన్ చేయకపోవడంతో విద్యార్థులకి దురదలు వస్తున్నాయని తెలియజేశారు. వెంటనే వార్డెన్ ని సస్పెండ్ చేసి విద్యార్థులకి మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్సీ హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. 2 రోజుల క్రితం గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఎస్వీఎన్ కాలనీలో ఎస్సీ బాయ్స్ హాస్టల్లో విద్యార్థులకు చాలినట్టు భోజనాలు పెడుతూ ఎటువంటి సౌకర్యాలు కూడా లేకుండా మెనూ ప్రకారం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి మెనూ ప్రకారం ఏది కూడా సరైనటువంటి సమయంలో వేయట్లేదు. విద్యార్థులు గత కొద్ది రోజుల నుంచి కూడా అనేకమైనటువంటి సమస్యలు పడతా ఉన్నారు. ఆ సమస్యల వల్ల వార్డెన్ని వెళ్ళి అడిగితే వార్డెన్ మీరు నన్ను ప్రశ్నిస్తే గనక మిమ్మల్ని ఈ హాస్టల్ నుంచి బయటికి పంపించేస్తాను, అదేవిధంగా మీరు చదువుకునేటటువంటి కాలేజీల్లో నుంచి కూడా బయటికి పంపించేస్తాను అనేటటువంటి మాటతో వార్డెన్తో పాటు కొంతమంది అధికారుల చేత కూడా భయపెట్టించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనిపైన నిన్న వెళ్ళి ఎస్సీ బాయ్స్ హాస్టల్కి వెళ్ళి NSA పక్షాన మేము పర్యటించడం జరిగింది. అక్కడ చూస్తే సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయంటే వాటర్ ట్యాంక్లో వీళ్ళు స్నానాలు చేసేటటువంటి వాటర్ ట్యాంక్లో ఏళ్ల తరబడి ఉన్నటువంటి నీళ్లు కింద ఎటువంటి క్లీనింగ్ లేనటువంటి పరిస్థితి. దానివల్ల వాళ్ళకి స్నానాలు చేసిన తర్వాత ఒళ్ళు మొత్తం దురదలు వస్తూ ఉన్నాయి. మేము తినేటటువంటి తిండిలో కూడా ఎటువంటిది మంచిగా చేయట్లేదు. సాంబారో రసమో పెరుగు చట్నీ కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో కూరలు వండుతూ ఉన్నారు. సరైనటువంటి పౌష్టికమైనటువంటి ఆహారం కూడా మాకు ఇవ్వట్లేదు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి గుడ్లు కానివ్వండి, చిక్కీసు, పాలు, పెరుగు ఇలా అనేకమైనటువంటి రావాల్సినటువంటి మాకు ఎటువంటి కూడా ఇవ్వట్లేదు. కాస్మెటిక్ ఛార్జీస్ కూడా మాకు ఇవ్వట్లేదు అనేటటువంటి విద్యార్థులు ఆవేదన చెందుతూ ఉన్నారు. వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళని భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఈరోజు కలెక్టర్ గారికి ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాను, మీరు విద్యార్థుల పక్షాన అండగా ఉంటారని చెప్పేసి మీరు గతంలో చేసినటువంటి కలెక్టర్గా ఉన్నటువంటి వేరే జిల్లాలో అందరు చెప్పుకుంటూ ఉంటారు. ఎంతో ప్రాధాన్యతంగా ఉన్నటువంటి గుంటూరు నగరంలో సమీపంలో కలెక్టర్ ఆఫీసు, ఇటు చూస్తే SP గారి ఆఫీసు, ఈ మన మహానగరంలో ఈ విధంగా ఎస్సీ హాస్టల్లోనే ఈ విధంగా ఉంది అంటే ఏ విధంగా రానున్న రోజుల్లో విద్యార్థులు తల్లిదండ్రులు నమ్మి విద్యను వాళ్ళని హాస్టల్స్కి అదేవిధంగా కాలేజీలకు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తారో ఒకసారి ఆలోచన చేయాలి. దీనివల్ల విద్య దూరం అయిపోతూ ఉంది. దీనివల్ల సరైనటువంటి తీరు లేకపోవడం వల్ల విద్యార్థులు ఒకళ్ళకొకళ్ళు. గుంటూరు కృష్ణబాబు కాలనీలో జరిగిన మహిళపై దాడి ఘటనకు సంబంధించి హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు బాధాకరమని MRPS ప్రతినిధి నాగరాజు అన్నారు. సోమవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. శాఖపరమైన విధి నిర్వహణలో లోపాలు ఉంటే సరైన విధానంలో చెప్పాలి, కానీ అంబటి రాంబాబు మాట్లాడిన విధానం చాలా బాధాకరమని అన్నారు. సాయంత్రం 4 గంటల్లోగా అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో అంబటి దిష్టిబొమ్మ దహనం చేస్తామని హెచ్చరించారు. ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు వహిస్తున్నటువంటి గుంటూరు 2 నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలోనే అంబటి రాంబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలనే డిమాండ్ తోటి వెంటనే ఈరోజు సాయంత్రం 4 గంటలకు దిష్టి బొమ్మ కార్యక్రమానికి పిలుపునిస్తున్నాం. ఆ కుటుంబాన్ని మేము పరామర్శిస్తాం. ఏం జరిగిందో క్షుణ్ణంగా దాని మీద ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తాము. ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ను కూడా తప్పనిసరిగా మేము ముందు బహిర్గతం చేస్తాం. మేము ఎవరి పక్షానైతే నిజాయితీగా నిబద్ధతోటి పనిచేసే సంఘమే MRPS. MRPS అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలమైన సంఘం కాదు, ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలమైన సంఘం కాదు. MRPS అనే సంఘం గత 32 సంవత్సరాల నుండి మాదిగ జాతి అభివృద్ధి కోసం, మాదిగ జాతి అస్తిత్వం కోసం, మాదిగ జాతి ఆత్మగౌరవం కోసం మాత్రమే పోరాటం చేసే సంఘం. దీనితో పాటుగా ఈ సమాజంలో అణగారిన వర్గాల ప్రజల కోసం సందర్భం వచ్చినప్పుడు అది గుండె బజాపు పిల్లల ఉద్యమం కావచ్చు,
లేదంటే వికలాంగుల ఉద్యమం కావచ్చు, లేదంటే పేదలకు రేషన్ బియ్యం ఉచితంగా పంచాలన్నటువంటి ఉద్యమం కావచ్చు, అలాగే పేద వృద్ధులు వితంతులకు పెన్షన్ పెంచాలన్న ఉద్యమం కావచ్చు, వర్గీకరణ పోరాటంతో పాటుగా ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల ప్రజల కోసం పోరాటం చేసే సంఘమే ఎంఆర్పిఎస్. అంతేగాని ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఎంఆర్పిఎస్ అనుకూలమైన సంఘం కాదు, ఏ ఒక్క రాజకీయ పార్టీకి వ్యతిరేకమైన సంఘం కానే కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. మహిళల పట్ల జరిగిన సంఘటన సంబంధించిన అంశం పైన గౌరవ మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దలు అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గౌరవ హోంమంత్రి వర్యులు మాది జాతి ఆడపడుచు దళిత మహిళ అయినటువంటి మంగళపూడి అనిత గారి పైన సిగ్గు శరం లేదా, నువ్వు రాజీనామా చేయవా, పట్టుకొని వేలాడుతుంటావు అనే ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ దండోరా మహాజన సోషలిస్ట్ పార్టీ సంపూర్ణంగా మేము ఖండిస్తున్నాం. నువ్వు రానున్న సాయంత్రం లోపు నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా 30 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి రాంబాబు గారు ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉపయోగించుకుంటూ 30 ఏళ్ళు రాజకీయాలు వెలబెట్టిన నువ్వు ఎలా ఏ సమస్య పైన విమర్శలు ఎలా చేయాలో కూడా కనీస అవగాహన లేకుండా మాట్లాడడం నీ రాజకీయ జిగదాతనానికి నిదర్శనం అని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం. నీ టక్కు టమార గజకర్ణ గోకర్ణ మాటలు, నీ వికల చేష్టలు, నీ సినిమా వ్యవహార పూరితమైనటువంటి మన వాళ్ళు భాషలో చెప్తుంటాయి కదా, నటనకు సహజసిద్ధమైన నటనకు పేరు కాదు కమలాసును ప్రకాశాలను పేరు ఉదయిస్తారు కదా, అలాంటి నటన చాతుర్యాన్ని ఎవరి దగ్గర ప్రదర్శిస్తావో చెల్లుబాటు అవుతుంది. కానీ మాదిగ జాతి ముందు నీ కుప్పిగంతులు పనికిరావని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. నువ్వు నేర్చుకోలేవు, నీ భాష మారదు, నువ్వు నేర్చుకోలేవు, కనీసం నీ పార్టీని నీకు నేర్పించాలి కదా. ఏ సమస్య పైన ఎట్లా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం స్పందించాలి చెప్పాలి కదా. ఒక మహిళపై గుంటూరు వెస్ట్ కృష్ణబాబు కాలనీలో టీడీపీ నేత మూర్తి అధికార మదంతోనే మహిళపై దాడికి పాల్పడ్డారని మాజీ మంత్రి విడతల రజని మండిపడ్డారు. సోమవారం బాధిత మహిళను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జరిగిన ఘటన పట్ల స్థానిక ఎమ్మెల్యే గల్లామాధవి, స్థానిక నగరంపాలెం సీఐ వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని అన్నారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరదు కళ్యాణి, గుంటూరు నగర అధ్యక్షురాలు ఈస్ట్ ఇన్ఛార్జి నూరి ఫాతిమా, పలువురు మహిళా నాయకురాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు నగరంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఏ విధంగా ఒక మహిళను వివస్త్రణకు గురి చేసి ఎంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుందో మనం అందరం కూడా చూసాము, విన్నాము. మరి ఈరోజు ఇక్కడికి మేమంతా వచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు మేమంతా కూడా వచ్చి ఈరోజు ఆ బాధిత మహిళని కలిసి తనకు ఓదార్పునిచ్చి తనకు మేమంతా ఉన్నామని చెప్పి ఒక మారల్ సపోర్ట్గా నిలబడడం జరిగింది. అలాగే వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి అసలు ఏం జరిగింది, ఈ గొడవ ఎలా మొదలైంది, ఏమేం జరిగింది అని వారి మాటల్లో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ఘటన ఎంత దారుణం అంటే అంత దారుణం అని చెప్పొచ్చు, అంత బాధాకరం. ఇలాంటి ఘటన ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొందంటే ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఈ గవర్నమెంట్ ఫెయిలియర్. పోలీసులంటే భయం లేక అధికార మదంతో మితిమీరిపోయి ఎక్కడ ఇంత కూడా కొంచెం కూడా ఇది తప్పు అని ఆదమర్చిపోయి మరి టీడీపీ నాయకులు ఏ విధంగా కూడా ఈ మహిళ మీద వారి యొక్క కుటుంబం పట్ల వ్యవహరించారో మనం అందరం కూడా చూస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ చాలు బీహార్ని మించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక మరి టీడీపీ వాళ్ళు గూండాల్లాగా రౌడీల్లాగా చెలరేగుతున్నారో ఇదే ఇన్సిడెంట్ అందరికీ కూడా ఒక నిదర్శన అని చెప్తా ఉన్నాను. ఈ ఇన్సిడెంట్ వాస్తవాల్లోకి వెళ్తే మనము ఎవరైతే ఈ మహిళ ఉందో వారి యొక్క కుటుంబం వాళ్ళ ఇంటి ముందు బోరు రిపేర్ చేసుకుంటూ ఉంటే ఆ వార్డు సెక్రటరీ అయినటువంటి టీడీపీ నాయకుడు వచ్చి
మీరు మీ ఇంటి ముందు బోర్ రిపేర్ చేస్తున్నారు అని చెప్పి మాకు మామూలు ఇవ్వాలి, 10,000 మాకు మామూలు ఇచ్చే మీ ఇంటి ముందు మీ బోర్ రిపేర్ చేసుకున్నాను డిమాండ్ చేశాడు. మా ఇంటి ముందు మేము మా బోరు రిపేర్ చేసుకుంటే నువ్వెవరయ్యా, నీకెందుకు ఇయ్యాలయ్యా అని చెప్పి అడిగినందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. వాళ్ళు చెప్పారు, ఆ మహిళ చెప్పింది, ఆ కుటుంబ సభ్యులు చెప్పారు, ఆ మూర్తి అనేటువంటి టీడీపీ నాయకుడు మేము అధికారంలో ఉన్నాం, మీరు ఎలా రిపేర్ చేసుకుంటావో చూస్తా, మీ ఇంట్లోకి నీళ్ళు రానియా. మనం చూసాం ఈ గుంటూరులో కృష్ణబాబు కాలనీలో ఒక మహిళ మీద ఒక టీడీపీ వార్డు సెక్రటరీ ఎంత దారుణంగా దాడి చేయడం జరిగింది. అతని కుటుంబ సభ్యులు కలిసి 9 మంది వివస్త్రని చేసి అసలు నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అర్థం కాని పరిస్థితిలో దాడి చేయడం జరిగింది. ఎంత దారుణమైన సంఘటన జరిగినందుకు ఆ కుటుంబానికి పరామర్శ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మేమందరం కూడా ఈరోజు వచ్చి ఆ మహిళను కలిసాము, జరిగిన సంఘటన అంతా తెలుసుకున్నాము, ఆ మహిళకి ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే మీకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా పార్టీ మా మహిళలందరం కూడా ఉంటాము, ఏది సహాయ సహకారాలు కావాలన్నా చెప్పడం జరిగింది. అలాగే ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా కూడా మా పార్టీ తరఫున అందిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. నిజంగా జంగిల్ రాజ్ పాలన అంటే ఎలా ఉంటుందో అలాంటి పాలన సాగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ విధంగా మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు, మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు అనేదానికి మరొక ఉదాహరణగా ఈరోజు నిలిచింది. ఎందుకు జంగిల్ రాజ్ పాలన అంటూ ఉన్నానంటే ఈరోజు తీసుకుంటే ఈ సంఘటన చేసింది, ఈ ఘటన చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అలాగే ఈ సంఘటన జరిగాక సెటిల్మెంట్కి ప్రయత్నించింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారు. నిజంగా ఒక మహిళ ఉండి ఆమె సెటిల్మెంట్కి ప్రయత్నించడం సిగ్గుచేటు. ఆ సిఐ అన్నారు ఏంటి, ఈ ఎమ్మెల్యే ఆదేశానుసారం మేము యాక్షన్ తీసుకున్నామని. ఈ ఎమ్మెల్యే అంటారు పోలీసుల అలసత్వం వల్ల లేట్ అయింది అని చెప్పేసి. అంటే పోలీసులు అక్కడ మహిళలు కూడా అడుగుతూ ఉన్నారు, మేము కూడా అడుగుతూ ఉన్నాం, ఎమ్మెల్యే చెప్తే కానీ యాక్షన్ తీసుకోరా పోలీసులు? అంటే సామాన్య మానవులు సామాన్య ప్రజలు మాకు కష్టం వచ్చింది లేదా ఒక వ్యక్తి ఈ విధంగా దాడి చేశాడు యాక్షన్ తీసుకోండి అంటే పోలీసులు తీసుకోరా? ఎమ్మెల్యేలు చెప్తేనే తీసుకుంటారా? 10,000 లంచం ఇవ్వలేదని చెప్పి ఆ బోరు వేసుకోవడానికి 10,000 లంచం ఇవ్వలేదని చెప్పి అంత దారుణంగా వివస్త్రం చేసి దాడి చేశారు. ఎంత ఘోరం అంటే ఆమె భయంతో మూత్రం పోసుకుంటూ ఉన్నా కూడా వీళ్ళు దాడి చేశారంటే ఇంత నీచానికి దిగజారా? అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి పాలనలో మహిళల భద్రత ఎంతగా దిగజారిందో ఇదొక పెద్ద ఉదాహరణ. ఆ ఎమ్మెల్యే గారు నిజంగా ఒక మహిళ అయ్యుండి మనం తీసుకుంటే 15వ తేదీ సంఘటన ఈ ఇన్సిడెంట్ జరిగి 4 రోజులు కంప్లీట్ అయినా కూడా ఇప్పుడు దాకా కూడా తన్ని రిమాండ్కి పంపించారు తప్ప దాని మీద ఆయనకి శిక్ష ఇవ్వలేదు. శిక్ష ఇంకా ఆయన మీద ఖరారు చేయలేదు, కోర్టులో ఇంకా సబ్మిట్ చేయలేదు. మరి న్యాయం ఎక్కడ జరిగినట్టుగా ఒక్కసారి అడుగుతున్నాను. అలాగే మాధవి గారు ఏ విధంగా మరి ఆవిడ మాట్లాడుతున్నారు, నవ్వుతా హేళనగా మాట్లాడుతున్నారు. నిజంగానే సాటి మహిళగా ఆవిడికి బుద్ధుందా అని అడుగుతున్నాం. ఎందుకనంటే గల్లా మాధవి అనే వ్యక్తి నేను మహిళలకి రక్షణగా, నేను మహిళలకి తోడుగా, ప్లస్ గ్రీవెన్స్ ప్రతి రోజు కూడా నేను తీసుకుంటున్నాను, మహిళలవి గాథలన్నీ వింటున్నాను అని చెప్తున్న వ్యక్తి మరి మీ దగ్గర ఆవిడ 16వ తారీఖున వస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నాను. ఎందుకు 16వ తారీఖున మీరు యాక్షన్ తీసుకోకుండా ఎందుకు ఆయన్ని తూతూ మంత్రంగా 17వ తారీఖున సస్పెండ్ చేశారని చెప్పి లెటర్ ఇచ్చేశారు. మరి అలాగే 15వ తారీఖున మధ్యాహ్నం ఆ కుటుంబం అంతా స్టేషన్కి వెళ్ళినప్పుడు దాదాపుగా 4-5 గంటలు ఆ ఇంట్లో వాళ్ళు స్టేషన్లోనే కూర్చోబెట్టి ఎందుకు వాళ్ళ మీద కేసులు కట్టలేదు, మల్లెల మూర్తి అనే వ్యక్తి మీద ఎందుకు కేసు కట్టలేదు, బైండ్ ఓవర్ ఎందుకు చేయలేదు, అది చెయ్యకపోవటానికి కారణం ఎమ్మెల్యే గారు. ఎందుకనంటే అనుచరులు కదా వీళ్ళంతా. మల్లెల మూర్తి టీడీపీకి సంబంధించిన నాయకుడు. ఒకవేళ టీడీపీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మా మీద యాక్షన్ తీసుకుంటారేమో అని చెప్పి మరి పోలీసులు భయపడ్డారు. ఎందుకనంటే పోలీసులు చుట్టాలుగా మారారు కదా. ఎందుకంటే చుట్టాలు ఏమైనా మాట్లాడుకుంటే చేసుకుంటే మళ్ళీ రేపటి రోజు మొహాలు చూసుకోవాలి కదా అనే ఉద్దేశంతో పోలీసులు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఆ యాక్షన్ తీసుకోలేదు కాబట్టే
ఈ రోజు మరి ఈ పరిస్థితి మేము చూడాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వస్తుంది. నిజంగానే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టెలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.